చందమామ కథ. గుణవతి. పూర్వం కాంచీపురంలో శక్తిసారుడనే వైశ్య యువకుడు ఉండేవాడు. తండ్రి తాతల నుంచి వస్తున్న వర్తకంలో అతడు లక్షల కొద్దీ ధనం సంపాదించాడు. 20వ ఏట అతడికి పెళ్లాడాలనిపించింది. భార్య గుణాలే గృహస్థుకు ప్రియాన్ని హితాన్ని చేకూర్చుతాయి అని అతడు విని ఉన్నవాడు కావటం చేత శక్తిసారుడు సద్గుణవతి అయిన భార్యనే పెళ్లాడ నిశ్చయించుకున్నాడు. అందుచేత తనకు తగిన కన్యను తానే వెతుక్కునే ఉద్దేశంతో అతడు దేశాల మీద బయలుదేరాడు. శక్తిసారుడికి సాముద్రికం తెలుసును. సాముద్రికం చెప్పే మిష మీద అతడు ఎంతోమంది కన్యల చేతులు చూశాడు. మంచి లక్షణాలు గల పిల్లగా కనిపించిన కన్యలకు అతడు ఒక చిన్న పరీక్ష పెట్టేవాడు. అతను ఈ ప్రయాణంలో తన వెంట 2 షేర్ల వడ్లు తీసుకువెళ్ళాడు. ఆ వడ్లను తనకు నచ్చినట్టు కనబడిన పిల్లకిచ్చి, అమ్మాయి, ఈ వడ్లతో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అడిగేవాడు. ఈ మాట విని కొందరు అతన్ని చూసి వెర్రివాడన్నట్టుగా నవ్వారు. మరికొందరు ఆశ్చర్యపడి అదెలా సాధ్యమవుతుంది అన్నారు. కానీ ఒక్కరు కూడా ఆ పని చేయలేకపోయారు. ఇలా కన్యలను చూసుకుంటూ వెళ్ళగా అతడికి ఒకనాడు కావేరీ తీరాన ఒక కుటీరంలో గుణవతి అనే ఒక పిల్ల, ఆమెను సాకుతున్న ఒక వృద్ధురాలు కనిపించారు. వారు నిరుపేదలు. శక్తిసారుడు గుణవతి చెయ్యి చూసి ఆమెలో మంచి లక్షణాలుండటం గమనించి, అమ్మాయి, నా దగ్గర వడ్లున్నాయి, వాటితో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అందరినీ అడిగినట్టే ఆమెను కూడా అడిగాడు. గుణవతి ఈ మాట విని నవ్వనూ లేదు, ఆశ్చర్యపడనూ లేదు. ఆమె అతను కోరినట్టుగా ఆ వడ్లతో భోజనం చేసి పెట్టడానికి ఒప్పుకున్నది. ఆమె వడ్లు తీసుకుని తడిపి ఆరబెట్టి దంచి చెరిగి ఊక తీసింది. ఆ ఊకను అవ్వకిచ్చి, దీన్ని బంగారు పని వాళ్లకు అమ్మి ఆ డబ్బులతో అట్టే పచ్చివి అట్టే ఎండువి కాని కట్టెలు, ఉసిరిపప్పు పట్టుకురా అన్నది. అవ్వ అలాగే చేసింది. గుణవతి బియ్యం కడిగి పొయ్యి వెలిగించి ఎసరు పెట్టింది. బియ్యం చిమడగానే వార్చి గంజి తీసి అందులో కొంచెం ఉప్పు వేసి ఉసిరిపప్పు నూరి ముద్ద చేసి శక్తిసారుడికిస్తూ, ఈ ముద్ద నోట్లో వేసుకొని ఈ గంజి తాగండి, తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని స్నానం చేసి వచ్చారంటే భోజనం పెడతాను అన్నది. అన్నం కాగానే గుణవతి కొన్ని కట్టెలు ఆర్పి బొగ్గులు తీసి వాటిని అవ్వకిచ్చి, వీటిని కూడా ఎవరికైనా ఇచ్చి కాస్త కూర మజ్జిగ పట్టుకురా అన్నది. అవ్వ తెచ్చిన కూర వండి భోజనాల వేళ దాటకుండానే గుణవతి అతిథిని స్నానం చేసి రమ్మన్నది. శక్తిసారుడు స్నానం చేసి వచ్చి కూర మజ్జిగతో సహా కడుపు నిండా భోజనం చేశాడు. అతనికి గుణవతి పొదుపు యుక్తి చూసి చాలా సంతోషమైంది. ఆమెకు తన అసలు వృత్తాంతం చెప్పేసి తనను పెళ్లాడవలసిందిగా కోరాడు. గుణవతి ఒప్పుకున్నది. అతను ఆమెను తన ఊరికి తీసుకుపోయి పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.